వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. ఈ వ్యాలంటైన్స్ వీక్ సందర్భంగా నేనైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా అవి ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దాం. ప్రపోజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. అప్పుడే వారి ప్రపోజ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. పార్ట్నర్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ తప్పులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రపోజ్ చేయడం చాలా ఈజీ, బట్ ఆ తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందుగానే మీరు మీ పార్ట్నర్తో ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయండి. ఆ తర్వాత ఓ సరైన ప్లాన్ ప్రకారం లైఫ్ని డిజైన్ చేసుకుని ప్రపోజ్ చేయండి. ఇక ప్రపోజ్ చేసేటప్పుడు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల ఎదుటివారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా అందరిలా కాకుండా మీకంటూ ఓ ప్రత్యేక విధంగా ప్రపోజ్ చేయడం మంచిది. దీనివల్ల లైఫ్ లాంగ్ ఆ ప్రపోజల్ గుర్తుంటుంది. కొంతమందికి అందరి ముందు ప్రపోజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అందరి ముందు కాకుండా మీరిద్దరు ఉన్నప్పుడే ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేయడం బానే ఉంటుంది, కానీ ఆ బాధ్యతని జీవితాంతం హ్యాపీగా స్వీకరించాలి. ఇందుకోసం సరైన విధంగా ప్రపోజ్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. నిజాయితీగా ఉండండి. ఏవేవో కలలు కనకుండా వాస్తవికంగా ఉండేలా మాట్లాడుకోండి. అంటే వాస్తవాలంటే ఒకరికొకరు జెన్యూన్ గా లాయల్టీతో ఉంటే ఇంకా మంచిది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.